Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial 17-1 after the festivals. So, ఇవాళ ఆర్టికల్ దేని గురించి అంటే an alliance of democracies with India at its core. అంటే ప్రజాస్వామ్య గవర్నమెంట్లన్నీను ఓకే కలిసికట్టుగా పనిచేద్దాం. అలయన్స్ అంటే అందరం కలిసి పనిచేద్దాం. సెంటర్ ఎవరిని పెట్టుకుందాం? ఇండియా అట్ ఇట్స్ కోర్ అనమాట. అంటే ఇండియాని సెంటర్గా పెట్టుకుని ఎపీ సెంటర్గా దాని చుట్టూ అంటే నార్మల్లీ విసే హీలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ అంటాం కదా. హీలియో అంటే సన్ మధ్య నుండి చుట్టూ ప్లానెట్స్ వెళ్ళడం. జియోసెంట్రిక్ అంటే సమ్టైమ్స్ వి టాక్ ఫ్రమ్ ద ఎర్త్ బీయింగ్ అట్ ద సెంటర్ అండ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్. సో జియోసెంట్రిక్ అండ్ హీలియోసెంట్రిక్ లాగా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఇండియా అట్ ఇట్స్ కోర్, ఇండియా ఇస్ ద సెంటర్ అండ్ దెన్ ఆల్ ది డెమోక్రసీస్ వర్క్ అరౌండ్ ఇండియా. ఇది అలయన్స్, కలిసికట్టుగా పనిచేద్దాం ప్రజాస్వామ్య గవర్నమెంట్లు. ఓకే, సో స్ట్రైట్గా ఆథర్ గారు ఏమంటారు? ద ఇయర్ 2024 వాజ్ అ సూపర్ ఎలక్షన్ ఇయర్ అరౌండ్ ది వరల్డ్. 2024 ప్రపంచం అంతటా ఏంటంటే అన్ని గవర్నమెంట్లు ఎలక్షన్ ఇయర్ పెట్టుకున్నాయన్నమాట. అండ్ 2025 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం 17 రోజుల్లో ఉన్నాము. ఈ సంవత్సరంలో ఉండాలంటే వరల్డ్ డెమోక్రసీస్ అందరూ ఏమవ్వాలి? ఇప్పుడు వాళ్ళు ఆథర్ గారి ప్రకారం దే హ్యావ్ టు రీగ్రూప్ అండ్ ఫైండ్ న్యూ వేస్. ఓకే, అందరం మళ్ళీ కలిసికట్టుగా హడిల్లాగా వచ్చి, ఓకే మనం క్రికెట్లో హడిల్ అంటాం చూడండి, అలా ఫుట్బాల్లో సో అలాగా కొత్త వేస్ ఒకరికొకరు ఎలాగ తోడ్పడగలరు. సపోర్ట్ ఈచ్ అదర్, ఎలా మనకు మనం సపోర్ట్ చేసుకోం. నోవేర్ ఇస్ దిస్ ట్రూవర్ దాన్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూరప్ అండ్ ఇండియా. ఇది ఎక్కడ బాగా నిజంగా కనబడుతోంది ప్రపంచం అంతటికీ అంటే నోవేర్ ఇట్ ఇస్ ట్రూవర్. ఇంతకన్నా నిజంగా ఎక్కడ కనబడట్లేదు. ఎక్కడ? రిలేషన్షిప్ బిట్వీన్ యూరప్ అండ్ ఇండియా, భారతదేశం యూరోప్, ఓకే ఖండం అంతా కలిపి. ఏ పార్ట్నర్షిప్ దట్ ఫర్ లాంగ్ అంటే పార్ట్నర్షిప్ అంటే వాళ్ళు మనం కలిసి వర్క్ చేయడం ఫర్ టూ లాంగ్ అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట. హ్యాస్ బీన్ బిగ్ ఆన్ స్ట్రాటజీలు అయితే మనం బీభత్సంగా వేస్తున్నాం అనమాట. కానీ డెలివరీ వచ్చేసరికి చాపే అంత బాగాలేదండి అని. స్ట్రాటజీస్ ఆర్ బిగ్. చూడండి ఆథర్ గారు ఏమన్నారు? బిగ్ ఆన్ స్ట్రాటజీ, స్మాల్ ఆన్ డెలివరీ. ఓకే, అది ప్రాబ్లం. ఫర్ నియర్లీ 17 years 17 ఏళ్ళ నుంచి యూరోపియన్ యూనియన్ ఇండియా రిలేషన్షిప్ వర్ సీన్ త్రూ ద ప్రిజమ్. మంచి వర్డ్ వాడారు ఈయన. ఓకే, సో మంచి ఇడియోమాటిక్ యూసేజ్ ఏంటన్నారు ఆథర్ గారు? వర్ సీన్ త్రూ ద ప్రిజమ్. అంటే సీయింగ్ త్రూ ద ప్రిజమ్ అంటే టు ఇండికేట్ దట్ the view or opinion of the past was affected by the circumstances, ideas, opinions of the present. Okay, gatanlo jariginvani the views and opinions of the past were influenced by the circumstances, ideas of the present. Okay, of the present. Deni gurinchi? Seen through the prism of on, appudu off, appudu on. Of enti? On off ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటే మంతనాలు జరుగుతున్నాయి మనకి వాళ్ళకి. యాజ్ అ ఫ్రీ ట్రేడర్ ఐ బిలీవ్ అంటే ఆథర్ గారు కూడా హీ బిలీవ్స్ ఇన్ ఫ్రీ ట్రేడ్. సో ఆయన ఏమంటున్నారంటే, ఆథర్ గారు ఎవరు అనుకున్నారు? ఈయన డెన్మార్క్కి ఫార్మర్ ఇదన్నమాట, దేశ హెడ్. సో ఆయన రాశారనమాట ఈ ఆర్టికల్. సో ఆయన కూడా ఫ్రీ ట్రేడ్లో బిలీవ్ చేస్తారు. యాజ్ అ ఫ్రీ ట్రేడర్ ఐ బిలీవ్ దట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అంటే మనం భారతదేశం అండ్ ఇట్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్. అంటే ట్రేడింగ్ బ్లాక్ అంటే మనం ఒకరితో బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, అదంతా ఒక బ్లాక్లో తీసుకుంటాం. కమింగ్ టుగెదర్ దేనికి? అందరు కలుస్తున్నారు దేనికి? టు బక్ ప్రొటెక్షనిస్ట్ హెడ్విండ్స్. చాలా బాగా వాడారు ఆథర్ గారు వర్డ్స్ అన్నీ. సో ఫస్ట్ ఏమన్నారు? టు బక్ అంటే టు రెసిస్ట్ ఆర్ టు అపోజ్ ఆర్ టు కాంట్రడిక్ట్. దేన్ని కాంట్రడిక్ట్ చేద్దాం అంటున్నారు ఆథర్ గారు? ఓకే చూడండి ఆయన దేన్ని రెసిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. యా, స్ట్రైట్ అవే హీఈస్ టాకింగ్ అబౌట్ రెసిస్టింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్. సో వాట్ ఈస్ హీ టాకింగ్ హియర్? హీఈస్ టాకింగ్ అబౌట్ టు బక్ ప్రొటెక్షనిస్ట్. ప్రొటెక్షనిస్ట్ అంటే ఏంటి? షీల్డింగ్ ఏ కంట్రీ ఆర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్ by taxing imports. So ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం? వీఆర్ బక్కింగ్ ఇట్, వీఆర్ రెసిస్టింగ్.
చూడండి ఎంత బాగా ఆథర్ గారు వాడారు. అండ్ ఇట్స్ లార్జ్లీ ట్రేడింగ్ బ్లాక్ కమింగ్ టుగెదర్. వీళ్ళందరూ దేన్ని కలుస్తున్నారు? రెసిస్ట్ చేస్తున్నారు. ఓకే, దేన్ని? షీల్డ్ చేసుకుంటున్నారు. టు రెసిస్ట్, టు షీల్డ్. ఓకే, ప్రొటెక్షనిస్ట్. ఏంటి? దేన్ని షీల్డ్ చేస్తున్నారు? హెడ్విండ్స్ అనమాట. అంటే కండిషన్స్ దట్ ఇన్హిబిట్ ప్రోగ్రెస్. ఓకే, కండిషన్స్ దట్ ఇన్హిబిట్ ప్రోగ్రెస్. కండిషన్స్ దట్ ఇన్హిబిట్ ప్రోగ్రెస్. సో యూరోపియన్ యూనియన్ మనం 17 ఏళ్ళ నుంచి మనం ఒక ప్రిజం, అంటే ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, గతంలో మనం చేసిన పనులన్నీ బట్టి కదా అని అప్పుడప్పుడు ఆన్ అంటున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది. ఓకే, మంతనాలు జరుగుతున్నాయి. సో ఈ ఆర్టికల్ రాసిన ఆయన డెన్మార్క్ దేశం హెడ్ కాబట్టి ఆయన ఫ్రీ ట్రేడర్, ఈ బిలీవ్స్ ఇన్ ఫ్రీ ట్రేడ్. సో ఆయన ఏం నమ్ముతున్నారంటే దట్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం, అండ్ ఇట్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్. ఓకే, అంటే ఎక్కువ వాళ్ళు బిజినెస్ ఎవరితో చేస్తున్నారు? కమింగ్ టుగెదర్. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? టు రెసిస్ట్, టు స్టాప్, టు ప్రొటెక్ట్ కండిషన్స్ దట్ ఇన్హిబిట్ ప్రోగ్రెస్. ఇవన్నిటిని ఆపితే ఏం చేస్తారు? వుడ్ బి అన్ ఎకనామిక్, ఆర్థికంగా, జియో పొలిటికల్ గేమ్ చేంజర్. ఓకే, అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకి ఇదొక కొత్త నానుడి. ఓకే, కొత్త వైపు నుంచి చూడొచ్చు అని అన్నారు. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో మనం ఏది చేసినా నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచిద్దాం. లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ అంటూ ఉంటాం. జస్ట్ డోంట్ టాక్ వెరీ ప్రొవిన్షియల్ అండ్ నారో, బ్రాడర్ ఇన్ వాట్ ఎవర్ యూ థింక్ అంటుంటాం కదా. సో లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. హౌఎవర్ వీ కెనాట్ బి నైవ్, ఇన్నోసెంట్ టు ది హర్డిల్స్ అహెడ్. అంటే అడ్డంకులు ముందు చాలా ఉంటాయి. యూ హ్యావ్ టు క్రాస్ ఆల్ ఆఫ్ దెమ్. అంతేగాని అంత అమాయకత్వంగా ఉండకండి. వీ కెనాట్ బి నైవ్ టు ద హర్డిల్స్ అహెడ్. ఇఫ్ ఎ బిగ్ బ్యాంగ్ అని ఒక్కసారిగా ట్రేడ్ డీల్ ఎల్యూడ్స్, డిఫికల్ట్ టు క్యాచ్ ఇన్ ది షార్ట్ టర్మ్. ఓకే, రాబోయే 2-3 ఏళ్ళలో మనం కానీ మిస్ అయ్యామనుకోండి, ఎల్యూసివ్, డిఫికల్ట్ టు క్యాచ్, బిగ్ బ్యాంగ్ ట్రేడ్ డీల్ ఎల్యూడ్స్ అస్ ఇన్ ద షార్ట్ టర్మ్. మనం వెంటనే ఏం చేయాలి? వీ షుడ్ డెవలప్ అనదర్ ట్రాక్. ఇంకొక దీనికి మరి ఒకవేళ జరగకపోతే ప్రత్యామ్నాయం ఏంటి? ఆల్టర్నేటివ్ ఏంటి? అనదర్ ట్రాక్ ఫ్రమ్ ద నెగోషియేటర్స్ అండ్ బ్యూరోక్రాట్స్. ఎవరైతే కూర్చుని మంతనాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఓకే, ద బ్యూరోక్రాట్స్, ద అఫీషియల్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్, ఒకవేళ కానీ అది ఆ డీల్ కానీ త్రుటిలో తప్పైంది అనుకోండి, షార్ట్ టర్మ్ మనం ఆలోచించాం అనుకోండి, తప్పైంది, వెంటనే మనం ఇంకో ట్రాక్ డెవలప్ చేయాలి. ఈ నెగోషియేటర్లు, బ్యూరోక్రాట్లు వీళ్ళు మాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇది హిట్ అవ్వకపోతే, ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే, ఒకవేళ దీని నుంచి మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే ప్రత్యామ్నాయం ఏంటి? తక్కువ కనబడాలి మనకి. సో ఫిక్స్డ్ ఫర్మ్లీ అట్ ది హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్. ఇదంతా ఎక్కడ ఆల్రెడీ ధృవీకరించారు అన్నమాట, హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో. ఇట్ వుడ్ ఫోకస్ ఆన్ బిగ్గర్ పిక్చర్. సో నౌ మనం ఇంకా పెద్ద పిక్చర్ చూడాలి. ఏంటది? జియో స్ట్రాటజిక్ ఇష్యూస్, జియో ఏరియా వైజ్. ఓకే, స్ట్రాటజీ అంటే మనకి విన్ విన్గా ఉండాలి, వాళ్ళకి విన్ విన్గా ఉండాలి. ఓకే, స్ట్రాటజీ ఇష్యూస్ సచ్ యాజ్ ఏంటంటారు? ఆర్థికంగా 2 కంట్రీలు, ఎకనామిక్ సెక్యూరిటీ, ఆర్థికంగా 2 కంట్రీలు బాగా సేఫ్గా ఉండాలి. డిఫెన్స్ కోఆపరేషన్ అంటే మనకి వాళ్ళకి యుద్ధం సంబంధించి సత్సంబంధాలు ఉండాలి. అంటే మా దగ్గర ఈ గన్ లేదండి, మేము టెక్నాలజీ ఇస్తాం, మీ దగ్గర ఈ గన్ లేదా, మేము టెక్నాలజీ ఇస్తాం. దే షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ కామన్ ఎజెండా ఫర్ స్పేస్. ఓకే, అంతరిక్షం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే కొత్తగా ఏమైనా టెక్నాలజీలు వస్తున్నాయా, అన్నిటికన్నా మించి ఏంటి మాట్లాడుతున్నారంటే క్రిటికల్ ఇండస్ట్రీ సెక్టర్ జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు క్రిటికల్ ఇండస్ట్రీ సెక్టర్ అంటే ఏమిటి? అందరికీ ఫార్మస్యూటికల్స్. ఓకే, ఫార్మస్యూటికల్స్లో కూడా కలిసి వర్క్ చేద్దాం. ఒకవేళ మన నెగోషియేటర్లు, బ్యూరోక్రాట్స్ షార్ట్ టర్మ్లోని మనకు బిగ్ బ్యాంగ్ డీల్ కానీ ఎల్యూసివ్, డిఫికల్ట్ క్యాచ్ అయిపోతే 2 ట్రాక్ అవుట్ రన్ చేద్దాం. వీళ్ళ మీద టోటల్గా డిపెండ్ అవ్వలేం కదా. సో మనం వేరే ట్రాక్ రన్ చేసుకుని
మనం బిగ్ పిక్చర్ చూద్దాం. ఓకే, షార్ట్ టర్మ్లో మిస్ అయిపోం, మేబీ ఇట్ విల్ వర్క్. 17 years వెయిట్ చేసాం, ఇప్పుడు మేబీ ద బాల్ స్టార్ట్ టు రోల్. క్లియర్? లెట్ us రోల్ ద బాల్. క్లియర్? సో దట్ ఈస్ హౌ దే థింకింగ్. ఆన్ ద జియో పొలిటికల్ లెవెల్, అంటే ఏరియా వైజ్ రాజకీయంగా చూసుకుంటే, యూరప్ వాజ్ అన్డౌటెడ్లీ, అంటే అసలు నిస్సంకోచితంగా, మనకేం సంకోచితం అక్కర్లేదు, నిస్సంకోచితంగా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారని, నలిగిపోయారు. ఏంటండి వీళ్ళు డెసిషన్ తీసుకోరు భారతదేశం విత్ ఇండియాస్ రెస్పాన్స్. ఓకే, వాళ్ళు అంటే ఒక కైండ్ ఆఫ్ చిరాకులోకి వెళ్ళారు అనొచ్చు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ లోపలికి వెళ్ళిపోయి విధ్వంసం చేసింది. రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ కంటిన్యూడ్ క్లోజ్ టైస్. ఇలాగా రష్యా చొచ్చుకొచ్చేసి ఉక్రెయిన్ అనేది యూరోపియన్ కంట్రీలోకి వచ్చి వాళ్ళు విధ్వంసం చేస్తున్న భారతదేశం మాత్రం వెయిట్ అండ్ వాచ్. వీఆర్ స్టాండింగ్ అవర్ గ్రౌండ్. వీ కాంట్ బికమ్ బ్యాడ్ విత్ రష్యా నార్ విత్ యూరోప్. సో యూరోప్కి అది నచ్చలేదు. దే గాట్ ఫ్రస్ట్రేటెడ్. చూడండి ఆథర్ గారు ఎంత అన్నారు, యూరోప్ అన్డౌటెడ్లీ అంటే నిస్సంకోచితంగా కాస్త నలిగిపోయారు. ఏంటండి భారతదేశం మనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే అని. రష్యాతోని మనం బిజినెస్ చేసాం, యూరోప్తోని బిజినెస్ చేసేస్తున్నాం. సో అండ్ కంటిన్యూడ్ క్లోజ్ టైస్ ఎవరితో? రష్యాతో. దీస్ టైస్ ఆర్ హిస్టారిక్. ఇవి చారిత్రాత్మకమైన సత్సంబంధాలు మనకి. ఎవరితోని? రష్యాతోని. ఏంటి? ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత. ఇప్పుడు కాన్వర్స్లీ అంటే ఏంటంటే, ఇంట్రడ్యూసింగ్ అ స్టేట్మెంట్ ఆర్ ఐడియా విత్ రివర్స్ వన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ మేడ్ ఆర్ రిఫర్డ్ టు. మనం ఒక స్టేట్మెంట్ చెప్పామనుకోండి, జస్ట్ దానికి రివర్స్ స్టేట్మెంట్ ఒకటి. ఓకే, మనం స్టేట్మెంట్ రిఫర్ చేస్తే జస్ట్ దాని క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఒకటి. మనం కాన్వర్స్లీ ఇండియా హ్యాస్ బ్రాడ్ రైవలరీ విత్ చైనా. చైనాతో మనకి చాలా బీభత్సమైన సంబంధాలు ఎప్పుడైనా తెగిపోవచ్చు అన్నట్టుకుంటే, కానీ మనం అందరం కలిపి ఓకే బ్రిక్స్ అనే గ్రూప్లో ఉన్నాం. చూడండి, అది అంతర్జాతీయంగా మనం చేస్తున్న లౌక్యంగా బిహేవ్ చేస్తున్నాం. ఇండియా హ్యాస్ బ్రాడ్ రైవలరీ విత్ చైనా. కాన్వర్స్లీ just put an opposite statement to it. What is the opposite statement? We have చాలా కొట్టేసుకుంటున్నాం మనం చైనా, కానీ the opposite statement of what the author has said. Conversely, we are cooperating through the BRICS, Brazil, Russia, India, China and South Africa, ఈ గ్రూప్లోని. అండ్ సబ్స్టాన్షియల్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్. ఒకవైపు పెద్ద రైవలరీ ఉంది మనకి చైనాకి, కొట్టుకుంటున్నాం. ఒకవైపు మనం ఏం చేస్తున్నాం, సబ్స్టాన్షియల్గా అంటే తగు మొత్తంలోని ట్రేడింగ్ పార్ట్నర్షిప్ ఉంది మనకి చైనాకి కూడా. చూడండి, ఇటువైపు కొట్టుకుంటున్నాం, ఇటువైపు ట్రేడింగ్ పార్ట్నర్షిప్ ఉంది. ఇది పాడు చేసుకోలేం, ఇది మరీ అఘోరమైన పరిస్థితులకు తీసుకెళ్ళాం. క్లియర్? యాజ్ అ గ్రోయింగ్ ఎకానమీ, ఓకే, ఇండియా భారతదేశం ఉన్నది ఇప్పుడు ఎదుగుతోంది. కాబట్టి అంటే ఈ ఆథర్ గారు ఎవరైతే చెప్పాను కదా, డెన్మార్క్ ఫార్మర్ దేశ హెడ్ అనమాట, ఆయన నాకు అర్థమవుతుంది వై ఇండియా వుడ్ నాట్ వాంట్ టు బీ. భారతదేశం ఎందుకు ఓకే ఆ లాగేయడం అంటే షుడ్ నాట్ వాంట్ టు బి సక్డ్ ఇన్ టు పవర్ కాంపిటీషన్. అంటే నేనా నువ్వా అని ఈ ప్రధానమైన దేశాలు కొట్టుకుంటుంటే, అందులోని మనల్ని ఆకర్షించేస్తా, ఎవరన్నా మనల్ని జస్ట్ పీల్చేస్తారో లోపలికి అన్నది మనం చాలా జాగ్రత్తగా. ఇండియా వుడ్ నాట్ వాంట్ టు బి, మన ఎటువైపు కూడా డోంట్ వాంట్ టు బి సక్డ్ ఇన్ టు పవర్ కాంపిటీషన్. ఎందుకంటే ద వరల్డ్ డివైడ్స్, ప్రపంచం అంతా రెండుగా విడిపోయింది. ఒకటి ప్రజాస్వామ్యం, ఇంకొకటి ది నియంత పరిపాలన, ఆటోక్రాటిక్, ఆల్ పవర్ఫుల్. ఐఎమ్ టెలింగ్ యూ, సో ఫాలో దిస్. టోటాలిటేరియనిజం బ్లాక్స్ వచ్చాయి. సో రెండు బ్లాక్స్. సో ఒకవైపు డెమోక్రటిక్ బ్లాక్, ఇంకోవైపు ఆటోక్రాటిక్ బ్లాక్. సో వీ డోంట్ వాంట్ బి సక్డ్ ఇన్ టు దిస్ పవర్ కాంపిటీషన్. రష్యా గ్రేటా, అమెరికా గ్రేటా, చైనా గ్రేటా, జర్మనీ గ్రేటా, యూరోప్ గ్రేటా, లేకపోతే ఆస్ట్రేలియా గ్రేటా? బాబు మాకు ఏమొద్దు, మాకు అందరితో బిజినెస్ కావాలి. మేము చైనాతో కొట్టుకుంటున్నాం ఒక సైడ్ సబ్స్టాన్షియల్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది అని ఓపెన్గా చెప్తున్నాం, మనం చెప్తున్నాం. ఓకే రైట్. హౌఎవర్ ఫండమెంటల్ అంటే ప్రప్రథమంగా ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ
అండ్ ఇట్స్ ఎంటాంగిల్మెంట్. అంటే మనది ఒక ప్రజాస్వామ్యం, మనం ఎప్పటి నుంచో ఆ ముడిలో చిక్కుకుపోయాం. ఎందులో ఎంటాంగిల్డ్ అంటే డీప్లీ ఇన్వాల్వ్ అయిపోయాం విత్ మాస్కో అండ్ బెయిజింగ్. అంటే రష్యా అండ్ చైనా ఈజ్ అన్యాచురల్. ఎంటాంగిల్మెంట్ విత్ మాస్కో అండ్ బీజింగ్ ఈజ్ అన్యాచురల్. అంటే it's quite very natural. However, basically India is a democracy and its entanglement with Moscow and Beijing is unnatural. In the same vein, అదే మోస్ట్ పద్ధతిలో వెళ్ళిపోతే ఇండియా అక్యుజేషన్ అంటే మనం నింద వేస్తున్నాం, డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు. డబుల్ స్టాండర్డ్స్ ఫ్రమ్ యూరప్ ఆర్ నాట్ వితౌట్ సబ్స్టెన్స్. అంటే యూరప్ డబుల్ స్టాండర్డ్ బిహేవియర్ ప్రవర్తన మనకు చూపెడుతోంది అని మనం అనడం ఏదో లొల్లాయి మాటలు కాదు, మనకి సబ్స్టెన్స్ ఉంది కాబట్టే కదా మనం అక్యూజ్ చేస్తున్నాం, నింద వేస్తున్నాం డబుల్ స్టాండర్డ్స్ యూరప్ది. సో ఇక్కడ మనం ఏం డిమాండ్ చేయలేము, వీ కెనాట్ డిమాండ్ దట్ ఇండియా సెవర్స్ అంటే కట్. ఓకే, ఈ రోజు మీకు మాకు ఎటువంటి సంబంధాలు లేవు, సెవర్స్ ఆల్ టైజ్ విత్ రష్యా. ఓకే, అన్ని రష్యాతో అన్ని, ఎందుకంటే రష్యా ఎంటర్డ్ ఇన్ టు యూరప్ అండ్ ఇట్ ఈస్ డివాస్టేటెడ్ ఉక్రెయిన్. సో వీ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ రష్యా, వీ విల్ సెవర్ అని అనలేరు వితౌట్ ఆల్సో అడ్రస్సింగ్. ఓకే, ఇంకో విషయం గురించి కూడా మాట్లాడాలి. ఏమిటది? అవర్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా. భారతదేశం ఆర్థికంగా కాస్త చైనా మీద డిపెండ్ అయి ఉంది. సో చైనాతోని మనం కట్ చేసుకోలేం, రష్యాతో కూడా కట్ చేసుకోలేం. అలాగని వీళ్ళతోని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళతో కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో నోబడీ కెన్ డిమాండ్ ఇండియా సెవర్ ఆల్ ఇట్స్ రిలేషన్షిప్. ఏ రీస్టార్ట్ ఇన్ రిలేషన్ షుడ్ అంటే మళ్ళీ కొత్తగా మొదలు పెడదామండి. ఎస్, మొదలు పెడదాం, ముందు అడుగు వేద్దాం. ఓకే, సో రీస్టార్ట్ ఇన్ రిలేషన్ షుడ్ దేర్ ఫోర్ స్టార్ట్ విత్ అ కామన్ అసెస్మెంట్. అందరూ కలిపి మనం ఇక్కడున్నాం అని ఎవరితోని కామన్ అసెస్మెంట్ దట్ రష్యా అండ్ చైనా విత్ దేర్ నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అంటే హద్దులేమి లేవు ఇంకా మాకు, నో లిమిట్స్ పార్ట్నర్షిప్ ఆర్ బోత్. ఇవేంటంటే ఒకవైపు మనకి భయం, ఆర్ ఎ థ్రెట్. దేనికి? గ్లోబల్ డెమోక్రటిక్ వరల్డ్. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ప్రజాస్వామ్య గవర్నమెంట్లు ఉన్నాయో దాని అంతటికీ ఒక భయం అని సంకేతం వెళ్తుంది అనమాట. ఆర్ బోత్ థ్రెట్ టు ద గ్లోబల్ డెమోక్రటిక్ వరల్డ్. ఇది ఇంక్లూడ్స్ ఏవే దేశాలు? భారతదేశం, యూరప్, యునైటెడ్ స్టేట్స్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద అట్లాంటిక్ ఎఫెక్ట్స్ ద ఇండో పసిఫిక్ అండ్ వైస్ వర్సా. అట్లాంటిక్ మహాసముద్రం అటువైపు వాట్ హ్యాపెన్స్ ఇన్ అట్లాంటిక్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద అట్లాంటిక్ ఆర్ దిస్ సైడ్ ఆఫ్ ద అట్లాంటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎఫెక్ట్స్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఇండో-పసిఫిక్ అండ్ వైస్ వర్సా, క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ద అదర్ సైడ్. మనకి ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకు కూడా అంతే జరుగుతుంది, అంతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఆథర్ గారు అన్నారు. ఇప్పుడు ఆన్ దిస్ బేసిస్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎ సిరీస్ ఆఫ్ ప్రాక్టికల్ మెజర్స్. సో ఇది మనం ప్లాట్ఫామ్గా తీసుకొని ఇప్పుడు జరుగుతున్న ఆన్ దట్ సైడ్ ఆఫ్ ద అట్లాంటిక్ ఇట్ ఎఫెక్ట్స్ the entire relationship. At the same time, the vice versa is also happening. So, మనం ఇది నానుడిగా, ఇది ఒక పునాదిగా తీసుకుని, బేసిస్గా తీసుకుని, ఓకే, పెడెస్టల్గా వీ షుడ్ ఫోకస్. దేని మీద మనం కేంద్రీకరించాలి? సిరీస్ ఆఫ్ ప్రాక్టికల్ మెజర్స్. ఇంకా థియరీ వద్దండి, కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ఓకే, పని జరిగేటట్టు ఆలోచిద్దాం. ప్రాక్టికల్ మెజర్స్ టు బ్రేక్ డౌన్. వీటిని మనం ఫస్ట్ వదిలించేసుకోవాలి. ఓకే, అడ్డంకులన్నిటిని విరగొట్టేద్దాం. మీకు మాకు ఉన్న సత్సంబంధాలు పాడైపోయాయి కదా. సో లెట్ us బ్రేక్ డౌన్ ఆల్ ది బ్యారియర్స్ టు ట్రేడ్. అండ్ ఏమన్నారు నెక్స్ట్? ఇన్వెస్ట్మెంట్ పీస్ మీల్ అన్నారు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పీస్ మీల్ అంటే ఏంటి? ఇదొక రిపోర్ట్ ఇష్యూడ్ బై అన్ అవుట్ సైడ్ ఆడిటర్ ఎక్స్ప్రెసింగ్ అ వ్యూ లిమిటెడ్ టు ఓన్లీ స్పెసిఫిక్ లైన్ ఐటమ్స్. ఓకే, అన్నీ చెయ్యం. ఇన్వెస్ట్మెంట్ పీస్ మీల్. ఈ విషయంలోని పీస్ మీల్ ఒపీనియన్ అనగానే ఏమంటాం? అవుట్ సైడ్ ఆడిటర్ ఎక్స్ప్రెసింగ్ ఏ వ్యూ లిమిటెడ్ టు ఓన్లీ స్పెసిఫిక్
లైన్ ఐటమ్స్. ఇవైతే చేస్తాం, ఇవైతే చెయ్యం, ఇవైతే చేస్తాం, ఇవైతే చెయ్యము అని ఇన్వెస్ట్మెంట్ పీస్ మీల్. అదే కాకుండా చూడండి, ఆన్ దిస్ బేసిస్, ఈ బేసిస్ మీద ముందు లైన్ చెప్తాను చూడండి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద అట్లాంటిక్ ఎఫెక్ట్స్ ద ఇండో పసిఫిక్ అండ్ వైస్ వర్సా. అక్కడ జరుగుతున్నది ఇండో పసిఫిక్కే కాదు, వైస్ వర్సా, అటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ అదే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఈ వర్క్ మీద అయితే మేము పెడతాం, ఈ వర్క్ అయితే మేము పెట్టాం అని ఆ బేసిస్ మీద మనం ఫోకస్ చేయాలి. ఏంటి, 1, 2 కాదు, ఒక సీరియస్గా వెళ్ళాలి. ఓ ప్రాక్టికల్ మెజర్స్ అంటే అందరికీ ఆమోదమోదంగా ఉండాలి అండ్ అందరికీ బెనిఫిట్ కనబడాలి. ఇందులోంచి ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం కాదు, ప్రాక్టికల్ మెజర్స్ ఉండాలి. దీంతోపాటు మనం ఏం చేయాలి, వీ షుడ్ బ్రేక్ డౌన్, మనకి ఏమన్నా అడ్డంకులు ఉంటే వాటి అన్నింటిని వీ షుడ్ బ్రేక్ డౌన్ ద బ్యారియర్స్. ఓకే, ఇది అడ్డంకులు ఉంటాయి వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ట్రేడ్ అండ్ బిజినెస్ విత్ సంబడి అండ్ ఇన్వెస్ట్మెంట్ పీస్ మీల్ అట్ ద సేమ్ టైమ్ వైల్ స్ట్రెంగ్థనింగ్ అవర్ జాయింట్ సెక్యూరిటీ. వాళ్ళ సెక్యూరిటీ బాగుండాలి, మంది కూడా బాగుండాలి బిజినెస్లో, ఇంక్లూడింగ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఉండాలి ఆర్థికంగా. దిస్ విల్ ఇంక్లూడ్ రెడ్యూసింగ్ డిపెండెన్సీస్ ఆన్ చైనా. ఎప్పుడైతే మనం ఆర్థికంగా మనం బలోపేతం అవ్వాలి, మనల్ని మనం రక్షించుకోవాలి అనుకుంటామో వెంటనే మనం డిపెండెన్సీ ఆన్ చైనా అన్నది తగ్గుతుంది. ఎక్కడ, ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ క్రిటికల్ రా మెటీరియల్, అంటే మనకి ముడి సరుకు కావాలి, అంత చైనా మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఓకే, క్రిటికల్ రా మెటీరియల్స్ అండ్ మనం ఏం డెవలప్ చేయొచ్చు, కొత్త సప్లై చైన్, అంత చైనా నుంచి ఏం తెప్పించుకోకర్లేదు, చాలా దేశాలు ఉన్నాయి. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకేదో 100 టన్నులు కావాలనుకోండి, వీడో 20 ఇస్తాడు, వీడో 30 ఇస్తాడు, వీడో 40 ఇవ్వగలడు, వీడో 10 ఇస్తాడు, అలా కూడా 100 అయింది కదా. అంత డిపెండ్ అయిపోవడం ఎందుకు చైనా మీద అని. క్రిటికల్ రా మెటీరియల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ముడిసరుకు అనమాట. అండ్ డెవలపింగ్ కొత్త సప్లై చైన్స్. ఇది విత్ యూరప్ సీయింగ్ ఇండియా. ఇప్పుడు యూరప్ ఏం చేస్తుంది, అరే మనం భారతదేశాన్ని నమ్మశక్యమైన ఒక పార్ట్నర్గా, ట్రస్టెడ్ పార్ట్నర్గా చూడొచ్చు భారతదేశాన్ని అని యూరప్ ఇప్పుడు కొత్త ఒరవడితో కొత్త చూపు వచ్చిందనమాట. న్యూ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇండియా. డిఫెన్స్ అండ్ ట్రేడ్. సో ఇన్ డిఫెన్స్, ఇండియా అండ్ యుఎస్ ఆల్రెడీ ఎంజాయ్ స్ట్రాంగ్ డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే, ఎప్పుడైతే మనకు మనం పరిరక్షించుకోవాలో, మనకు మనమే ఓకే భవిష్యత్తు చూసుకోవాలనుకుంటున్నామో అప్పుడు డిఫెన్స్లోని ఇండియా అండ్ ద యుఎస్ ఆల్రెడీ ఎంజాయ్ స్ట్రాంగ్ డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉంది డిఫెన్స్ కోఆపరేషన్ మనం యుఎస్, విత్ ఇండియా బీయింగ్ అమెరికాస్ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్. భారతదేశం అమెరికాకి డిఫెన్స్ పార్ట్నర్లోని చాలా పెద్ద డిఫెన్స్ పార్ట్నర్ అనమాట మనం. ఎందుకంటే మనం మెంబర్ ఆఫ్ ది క్వాడ్, 4 దేశాలు కలిసి ఉన్నాయి కదా. ఓకే, అందులో ఇండియా ఒకటి, అమెరికా ఒకటి. సో సమ్టైమ్స్ రిఫర్ టు యాజ్ ది ఏషియా పసిఫిక్ నేటో అని సార్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ 4 కంట్రీలు ఉండడం ఏమైంది, ఇది ఒక ఏషియా పసిఫిక్ నేటో అండి అని అన్నారు. ఓకే, యూరప్ షుడ్ సపోర్ట్. ఇప్పుడు యూరప్ ఏం చేయాలి, తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి ద కంటిన్యూడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ అలయన్స్. ఓకే, ఇది ముందుకు వెళ్తోంది ఈ డెవలప్మెంట్ అంతా, దీన్ని వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేయాలి. కంటిన్యూడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ. ఈ 4 కంట్రీలు ఎందుకు వచ్చే క్వాడ్లోకి, వాళ్ళకి వాళ్ళు రక్షించుకోవడానికి అన్నమాట. ఓకే, సెక్యూరిటీ అలయన్స్ టు గివ్ ఇండియా. ఎందుకు చేయాలి యూరప్ అంటే భారతదేశానికి ఇంకా ఎక్కువగా సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. మేమందరం మీకున్నాము, కలిసి పనిచేద్దాము, మేము మిమ్మల్ని ట్రస్టెడ్ పార్ట్నర్గా చూస్తున్నాము అని ఒక భరోసా ఇవ్వాలి. సో EU ఇండియా డిఫెన్స్ డిస్కషన్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. అంటే మీకు దేశ సంరక్షణ కోసం కావాల్సిన టెక్నాలజీ, మాకు కావాల్సిన టెక్నాలజీ, ఈ డిస్కషన్లు ఎక్కువయ్యాయి ఈ మధ్యన, హ్యావ్ ఇంక్రీస్డ్. బట్ షుడ్ యాక్సలరేట్. ఇదేం చేయాలి, ఇంకాస్త స్పీడ్ అందుకోవాలి టు అ హై పొలిటికల్ లెవెల్. ఓకే, అంటే మామూలు లెవెల్లో మాట్లాడడం కాదు, కొద్దిగా హై పొలిటికల్ లెవెల్ యాజ్ యూరప్ లుక్స్ టు బ్రింగ్ మచ్ నీడెడ్ ఇన్వెస్ట్మెంట్. సో యూరప్ ఏం చేస్తుంది, మీకు కావాల్సిన డబ్బు మేము ఇన్వెస్ట్ చేస్తాము అని మనకు భరోసా ఇస్తుంది ఇన్ టు అవర్ ఇండస్ట్రీస్.
విచ్ కెన్ ఆల్సో ఆఫర్ ఇండియా బెటర్ వెపన్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ హై పొలిటికల్ లెవెల్ అగ్రిమెంట్స్లో కానీ మనం మాట్లాడుకుంటే ఓకే, అప్పుడు మనకి భారతదేశానికి బెటర్ వెపన్స్ అంటే మంచి ఓకే డిఫెన్స్, మనకి మంచి వెపన్స్ వస్తాయి. రష్యా కన్నా మంచి వెపన్స్ వస్తాయి. ఓకే, రష్యా ఇప్పుడు ఇస్తున్న దానికన్నా మంచి వెపన్స్ వస్తాయి. ద EU, యూరోపియన్ యూనియన్స్ న్యూ డెడికేటెడ్ డిఫెన్స్ కమిషనర్. ఓకే, EU అంతా కలిపి ఒక మనిషిని ఎన్నుకున్నారనమాట. అయ్యా మీరే మాకు డిఫెన్స్ కమిషనర్. ఆయన షుడ్ విజిట్ ఇండియా. ఎంత తొందరగా ఆయన అవకాశం క్రియేట్ చేసుకుని వస్తారో అంత మంచిది, అట్ ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఏం చేయాలి, పెంపొందించుకోవాలి. ఏమి డెవలప్ చేయాలి, మోర్ కొలాబరేషన్స్, కలిసికట్టుగా పనిచేద్దాం. కమాన్, జర్మనీతో చేద్దాం, ఓకే, గ్రీస్తో చేద్దాం, ఫ్రాన్స్తో చేద్దాం, ఇంగ్లాండ్తో చేద్దాం, ఓకే, స్కాట్లాండ్తో చేద్దాం. ఎవరు దొరికితే వాళ్ళు EUలోని అందరితో పాటు, EUతో పాటు మనం సంబంధాలు గట్టిపరుచుకోవాలి. డెవలప్ మోర్ కొలాబరేషన్. ఎక్కడ, ఫస్ట్ డిఫెన్స్, మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం, శత్రువులు ఎవరు మీద పడిపోకుండా. ఇంకోటి స్పేస్, ఓకే, అంతరిక్షం అంతా, వేర్ బోత్ EU అండ్ ఇండియా హ్యావ్ అంబిషియస్ ప్లాన్స్. యూరోపియన్ యూనియన్కి చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి, భారతదేశానికి కూడా చాలా అమోఘమైన ప్లాన్స్ ఉన్నాయి. సో ఇద్దరం కలిస్తే అంబిషియస్, దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఇట్ విల్ బికమ్ అ టాంజిబుల్ గోల్. ఓకే, స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. ఇండియా అండ్ EU అంటే ఇండియా, భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ హ్యావ్ ఇన్ ప్లేస్ ఏ TTC, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్. ఇది మనకి ఏంటి అర్థం పడుతుంది, సిమిలర్ కౌన్సిల్ విత్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సేమ్ జో బైడెన్ గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయనతో ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ మనకి సంబంధం ఉందో అలాంటిదే ఇండియా అండ్ ద EU హ్యావ్ ఇన్ ప్లేస్ ఎ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ టు మిర్రర్, ఏమిటి చూపెడుతుంది ప్రస్ఫుటంగా, ఏ సిమిలర్ కౌన్సిల్ విత్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సేమ్ అక్కడ ఏం జరుగుతుందో అది చూపెడుతుంది. వెదర్ ద యూరోపియన్ యూనియన్, USA ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ సర్వైవ్స్, ఈ EU-US TTC బతుకుతుందా లేదా? ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అన్క్లియర్. EU అయితే క్లియర్గా ఉన్నారు, కానీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా అన్క్లియర్గా ఉన్నారు. బట్ కానీ EU-India కౌన్సిల్ హ్యాస్ నాట్ రీచ్ ఇట్స్ పొటెన్షియల్. అనుకున్నంతగా భారతదేశం, EU మాత్రం రీచ్ అవ్వలేకపోయారు. EU అండ్ US ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ బతుకుతుందా లేదా డొనాల్డ్ ట్రంప్ గారిని డిపెండ్ అయి ఉంది. ఎందుకు, ఆయన అన్క్లియర్గా ఉన్నారు. కానీ EU-India కౌన్సిల్ మాత్రం అనుకున్నంత స్థాయిగా లేదు. అంటే కానీ ఉంది, లోపల అంత నిక్షిప్తమే ఉంది పొటెన్షియల్, కానీ నాట్ రీచ్ ఇట్స్ పొటెన్షియల్. ఎస్పెషల్లీ అక్కడ ఇన్ కోఆర్డినేటింగ్, కలిసికట్టుగా టెక్నాలజీ అజెండాలో, ఓకే, టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళాలి అన్న కలిసికట్టు పనిలోని ఇంకా ఇద్దరం సరిగ్గా మనకు ఉన్నంత స్ట్రెంగ్త్ని మనం వాడుకోవట్లేదు లేదు, ఫుల్ స్ట్రెంగ్త్ని వాడటం లేదు. హియర్ వీ కెన్ ఆల్సో డ్రా ఇన్స్పిరేషన్. ఇక్కడ మనం కాస్త స్ఫూర్తిని తెచ్చుకోవచ్చు. ఎక్కడ, ఫ్రమ్ ఇండియా టైస్, భారతదేశం మనతో సత్సంబంధాలు పెట్టుకుంటే విత్ ద US. ఓకే, చూడండి యుఎస్తో ఎంత బాగుంది ఇండియా అనేది. వేర్ ద US ఇండియా ఇనిషియేటివ్ అంటే ముందడుగు వేసాం. ఓకే, ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్, క్రిటికల్ అంటే ఏమన్నాను, టెక్నాలజీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫార్మస్యూటికల్స్. ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ AI, ఆల్ దీస్ ఆర్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో దీన్ని ఏమన్నారు ఆథర్ గారు, ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐసెట్ ఈస్ ప్రమోటింగ్ కొలాబరేషన్, కలిసికట్టుగా పనిచేద్దాం. ఎక్కడ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్లో, అంటే భారతదేశానికి ఒక సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్లోని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది, మనకి బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇలస్ట్రేట్స్, అంటే ఎల్యూసిడేట్స్ వెరీ క్లియర్లీ, ఎల్యూసిడేషన్, ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఓకే, ద ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఇలస్ట్రేట్స్ ద స్కేల్ ఆఫ్ ద ఛాలెంజ్. అంటే ఇది మామూలు ఆషామాషి కాదండి, ఇట్స్ గాట్ ఎ వెరీ బిగ్ స్కేల్ ఆఫ్ దిస్ ఛాలెంజ్, మనకి సవాల్. ఇట్ ట్రాక్స్ ద టాప్ 64 ఎమర్జింగ్ టెక్నాలజీస్. ప్రపంచంలో ఇప్పుడు ముందడుగు వేస్తున్న
64 ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ట్రాక్ చేస్తుంది. ఏది? ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్. అందులోని 57 చైనా ఇస్ విన్నింగ్ ఇన్ 57 ఆఫ్ దెమ్. అందులో అంటే మిగతా ఎంత మిగిల్చారు? 7 మిగిల్చారు అంతే. చైనా ఆల్రెడీ ముందడుగు వేసింది, ఇస్ విన్నింగ్ ద గ్లోబల్ రేస్. ప్రపంచంలో చైనా ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయిందనమాట. ద యుఎస్ ఈజ్ హాట్ ఆన్ ఇట్స్ హీల్స్. అంటే ఇది చైనా అంటే జస్ట్ దాని వెనకనే అలాగ హాట్ ఆన్ ఇట్స్ హీల్స్, వెనక తంతుంది అనమాట ఆల్మోస్ట్ చైనాని. యుఎస్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ద సేమ్ రేస్. హౌఎవర్ కానీ ఇండియా ఈజ్ ఆల్సో ఎమర్జింగ్. భారతదేశం కూడా ఇప్పుడు వస్తుంది యాజ్ అ కీ సెంటర్, చాలా ఇంపార్టెంట్. కీ అంటే ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ గ్లోబల్ రీసెర్చ్ ఇన్నోవేషన్. ప్రపంచంలోని ఇన్నోవేషన్స్ కొత్త జరుగుతున్న రీసెర్చ్ అంతటికి భారతదేశం కూడా ఒక ప్రథమ క్యాండిడేట్గా వెరీ కీ, వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విత్ మెనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో స్టిల్ ఇన్ ద రన్నింగ్. యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా అందరూ పరిగెడుతున్నారు ఈ రేసు. ఏది? ఈ 64 ఇట్లా అందరూ 57 ఆల్రెడీ చైనా ఎప్పుడో ముందు అడుగు వేస్తుంది. క్లోజ్ ఆన్ ఇట్ సీల్స్ ఇస్ యుఎస్ అన్నమాట. ఇండివిజువల్లీ అంటే కంట్రీ వైజ్ చూసుకుంటే భారతదేశం ఇస్ డూయింగ్ ఓకే ఇన్ ఇట్స్ ఎగ్జిస్టెన్షియల్ రేస్. మేము కూడా ఉన్నాము. ఓకే, సర్వైవల్ రేస్ కాదు, ఎగ్జిస్టెన్షియల్, వేర్ ఆల్సో లివింగ్. బట్ వెన్ యూ కంబైన్ ద ఫోర్సెస్, 4-5 కలిసి పనిచేస్తే ద ఫ్రీ వరల్డ్ కెన్ జంప్ అహెడ్, ఒక్కసారి కెన్ లీప్ ఫ్రాగ్, ఓకే, టు లీడ్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇది ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే భారతదేశం మిగతా దేశాలతో కలిస్తే, మిగతా దేశాలు మనతో కలిస్తే ఒక్కసారిగా మనం ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నమాట. ఓకే, ఫ్రమ్ క్వాంటమ్ కంప్యూటింగ్. చూడండి ఎంత బాగా వాడారంటే ఆయన ఆథర్ గారు ఏమన్నారు? ఫస్ట్ అయినా వీ కెన్ గో టు క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారు. సో వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్? ఇది ఇట్ లెవరేజెస్ క్వాంటమ్ మెకానిక్స్ which will transform life sciences through rapid simulations and complex molecular modeling, accelerating drug discovery and personalized medicine development. Okay, so ఇక్కడ చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే ఏంటంటే ఇది ఒక స్ట్రెంగ్థన్ చేస్తుంది దేన్ని? క్వాంటమ్ మెకానిక్స్ని. ఇది మార్పు తెస్తుంది లైఫ్ సైన్సెస్లో, అంటే మెడిసిన్ అటువైపుల్లో. ఎలాగా? ర్యాపిడ్ సిమ్యులేషన్, ఇది జరిగితే ఏంటి, అది జరిగితే ఏంటి, ఇలాగేంటి, అది lot of permutations and combinations, and complex molecular modeling. ఓకే, మాలిక్యూల్స్ నుండి మోడల్స్, కొత్త మోడల్స్ని కాంప్లెక్స్ మోడలింగ్ చేస్తుంది. అండ్ అది తొందరగా యాక్సలరేట్ అన్నారు చూడండి. సో అది ఏం చేస్తుంది? యాక్సలరేట్ డ్రగ్ డిస్కవరీ, కొత్త మందులు కనిపెడతాం. అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ డెవలప్మెంట్, ఈ జబ్బుకి ఈ మందు వేస్తే చాలు అని ఒకటి. కానీ ఇదంతా ఎర్లీ స్టేజ్లో ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి వస్తే ఇట్ విల్ షోకేస్ ఇట్స్ పొటెన్షియల్. ఓకే, ఇదంతా ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఫ్రమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ టు అడ్వాన్స్డ్ బయోటెక్. ఓకే, బీటీ బయోటెక్నాలజీలో కూడా చాలా ముందడుగు వేస్తున్నాం. వీ మస్ట్ నాట్ హ్యాండ్ విక్టరీ టు చైనా. ఓకే, మీరు గెలిచేశారు అని బ్యాటన్లా పాస్ చేసినాం చైనాకి. యూ ఆల్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ 57 with them. And hot on the heels is US. Now all the other countries also should come and fight. We can't just say, okay, China, you're at the top, okay, you stay there. No, let's fight together. Let's all fight together. So, in perspective, ante mana outlook ఎలా ఉంది? Europe and India should focus on a far more practical relationship. అంతేగాని థియరీ కాదండి, కలిసికట్టుగా పనిచేద్దాం. ఓకే, ప్రాక్టికల్గా ఏం చేయగలం? బిల్ట్ ఆన్ టాంజిబుల్ కనెక్షన్స్. అంటే ఇంటాంజిబుల్ అంటే ఏదో ఆలోచన కాదు, టాంజిబుల్. మనకి వీ షుడ్ బి ఫెల్ట్ బై టచ్, పాల్పబుల్, పర్సెప్టబుల్ కనెక్షన్స్ రావాలి మనకి. ఓకే, ఇంక్లూడింగ్ స్ట్రాంగర్ పీపుల్ టు పీపుల్, మనుషులు కలవాలి. ఓకే, సత్సంబంధాలు ఉండాలి. యూరప్ ద బెనిఫిట్స్ ఆర్ ఆబ్వియస్. యూరప్కి మాత్రం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. మనతో వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళకి ఏంటి? ఇండియా విల్ బికమ్ ద వరల్డ్స్ 3rd largest ఎకానమీ ఇన్ ద నెక్స్ట్ డెకేడ్. రాబోయే 10 ఏళ్లలోని భారతదేశం తప్పకుండా ప్రపంచంలో 3rd largest ఎకానమీ అయిపోతుంది. అట్ ఎ టైమ్ వెన్ యూరోపియన్, ఇదే సమయంలోని యూరోపియన్ గ్లోబల్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ఓకే ప్రొడక్ట్ ఎలా ఉంది? షేర్ కంటిన్యూ టు ఫాల్.
పాపం చూడండి ఇదే సమయంలోని యూరోపియన్ గ్లోబల్ జీడిపి షేర్ కంటిన్యూస్ టు ఫాల్, పడిపోతుంది. కానీ దేర్ ఈజ్ అ వైడర్ ప్రైస్, ఇలా పడిపోతున్నా దేర్ ఈజ్ అ వైడర్ ప్రైస్ ఫార్మింగ్ అన్ అలయన్స్ ఆఫ్ డెమోక్రసీస్. ఓకే, అన్ని ప్రజాస్వామ్య కంట్రీలు కలిసి రావాలి. సో సెంటర్లో ఏది పెట్టుకోవాలి? ఇండియాని పెట్టుకొని ఇవన్నీ కలవాలి. లేకపోతే యూరోపియన్ గ్లోబల్ జీడిపి షేర్ విల్ ఫాల్, మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం. అది అవ్వడం గ్యారంటీ. ఓకే, ఇఫ్ యూరోప్ వాంట్స్ టు యాంకర్ ఇండియా, యూరోప్ కానీ ఎస్ యాంకర్ ఇండియా దీని మధ్య పెట్టి ఇన్ దట్ అలయన్స్, ఆ సత్సంబంధాల్లో వీ నీడ్ టు చేంజ్ అవర్ అప్రోచ్ టు ది సబ్ కాంటినెంట్. సో యూరోప్ అంతా వాళ్ళ అవుట్లుక్ టువర్డ్స్ ఇండియా మార్పు రావాలి అని ఆథర్ గారు అంటారు. దట్ డస్ నాట్ మీన్ బ్రషింగ్ డిఫరెన్సెస్ ఆర్ డిఫికల్టీస్ అండర్ ద టేబుల్. అంటే మనకి వాళ్ళకి పడలేదు, మనకి వాళ్ళకి కష్టాలు వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీను వి కాంట్ జస్ట్ స్వీప్ ఇట్ అండర్ ది mat or under the table. No, that cannot be done. India has many challenges to its democracy. భారతదేశానికి కూడా చాలా గడ్డు ప్రశ్నలు ఉన్నాయి దాని ప్రజాస్వామ్యం రన్ చేయడానికి. సో డస్ యూరోప్ కూడా అవే కష్టాలు ఉన్నాయి. సో వీ షుడ్ సీక్ టు అడ్రస్ దెమ్ టుగెదర్. మనకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, అంటే ఈయూకున్న ప్రాబ్లమ్స్, భారతదేశానికి ఉన్న ప్రాబ్లమ్స్ కలిసికట్టుగా మనం వాటిని ఎలాగా జవాబుదారీగా మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి సవాల్ని. ఓకే, యూరప్, ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఇండివిజువల్లీ పవర్ఫుల్. ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు పవర్ఫుల్లే, కానీ టుగెదర్గా మనం ఇంకా అన్స్టాపబుల్ అయిపోతాం. ఎలాగా? యునైటెడ్ ఆటోక్రాట్స్, నియంత పరిపాలనకి ఎదురుగా నిలబడాలి అంటే యూరోపియన్ యూనియన్, ఇండియా, యుఎస్ఏ టుగెదర్ ప్లస్ 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 ఇదంతా ఒక యూనిట్గా వర్క్ చేస్తేనే కానీ ఆటోక్రాట్స్ మనం ఫైట్ చేయలేం. మన ఆథర్ గారు క్లియర్గా చెప్పారు. ఓకే, సో బిగ్ ఆన్ స్ట్రాటజీ, హై, వెరీ హై ఆన్ ప్లాన్స్, ఆన్ డెలివరీ అంటే ఇన్ యాక్షన్ జీరో, సీన్ త్రూ ద ప్రిజమ్, పాస్ట్ యాక్ట్స్ డిసైడ్ ప్రెసెంట్. అప్పుడు చేసిన పాపం ఇప్పుడు వస్తుందిరా అంటుంటాం కదా, కానీ అప్పుడు చేసిన పుణ్యం ఇప్పుడు వచ్చి వస్తుంది. ఓకే, మనందరం ఇంత సుఖంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన పూర్వీకులు చేసిన మంచి. ఓకే, అలా కూడా ఆలోచించవచ్చు మనం. సో టు బక్ ప్రొటెక్షనిస్ట్ అంటే ఏంటి? రెసిస్ట్. ప్రొటెక్షనిస్ట్ అంటే సేఫ్ గార్డ్. ఏం చేయాలి? హెడ్విండ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎంత మంచిదంటే హెడ్విండ్స్ని కానీ మనం జాగ్రత్తగా చూసుకున్నాము అంటే మనకి ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అన్నమాట. కండిషన్స్ దట్ ఇన్హిబిట్ ప్రోగ్రెస్. హెడ్విండ్స్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ ఇన్హిబిటర్స్ అంటే ముందు అడుగు వేద్దాము అనుకుంటే వీళ్ళు వెనక లాగేస్తూ ఉంటాయి. ఓకే, అది నైవ్, ఇన్నోసెంట్. నైవ్ is innocent. Elude, difficult to catch. అర్థం కావట్లేదండి అంటాం కదా. కాన్వర్స్లీ ద ఆపోజిట్, అటువైపు నుంచి కూడా చూడండి అంటాం కదా. ఆపోజిట్ ద స్టేట్మెంట్. ఆటోక్రాటిక్, ఆల్ పవర్ఫుల్, నియంత, ఆల్ పవర్ఫుల్ గ్రూప్స్ ఇవి. బ్లాక్ అంటే గ్రూప్స్, BLOC. ఎంటాంగిల్, డీప్లీ ఇన్వాల్వ్డ్, ఆ చిక్కులోకి వెళ్ళిపోయామండి అంటాం కదా. ఓకే, మనకి పల్లెటూరు వాతావరణం అయితే నదిలో అప్పుడప్పుడు అంటే చిన్న చెరువులు ఉన్న గుర్రపు డెక్ వేసేస్తారు చూడండి, అందులో చిక్కుకుపోయి చిన్నపిల్లలు ఈత కొడుతూ చిక్కుపోయారంటే అంతే, అది లాగేస్తుంది, మనకి చచ్చిపోతాడు. సో అదే ఎంటాంగిల్మెంట్. ఇన్ ద సేమ్ వెయిన్, ఓకే, ఇన్ ద సేమ్ థాట్ ప్రాసెస్, అదే ఆలోచన, సేమ్ ఆలోచన శైలిలో వెళ్ళిపోతే ముందుకు వెళ్ళిపోద్ది అంటాం కదా. సో ముందు చూపుతోని అవే చూద్దాము అని. ఇన్ ద సేమ్ థాట్ ప్రాసెస్. 12 and 13. ఓకే, సో 7 అంటే టు కట్. ఇన్వెస్ట్మెంట్ piecemeal, ఓన్లీ ఆన్ దిస్ ప్రాజెక్ట్, నాట్ ద హోల్, ఓన్లీ ఆన్ దిస్ వర్టికల్. ఓకే, నాట్ ద హోల్.
ఓకే, హోల్ అంతా మేము చేయలేమండి, ఈ వర్టికల్కే చేస్తాం, బికాజ్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. అది పీస్ మీల్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఓకే, హాట్ ఆన్ ది హీల్స్ అంటే వెరీ క్లోజ్ బిహైండ్, అంటే కాలు ఎత్తే వాళ్ళు కాలు దించేస్తున్నారు అనమాట, కాలు ఎత్తకపోతే మన కాలు దన్నేస్తున్నారు, అంత దగ్గరగా ఉండడు. ఎగ్జిస్టెన్షియల్ లివింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, యా, వేర్ అడ్వాన్స్డ్ technology can come in, come in, provided investments are there. ప్రొవైడెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇది హెల్త్ సెక్టార్లోని చాలా చాలా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. టాంజిబుల్, క్యాన్ బి ఫెల్ట్ బై టచ్, సో ఇలాంటి కనెక్షన్ మనం డెవలప్ చేయాలి. ఆబ్వియస్, వెరీ విజిబుల్, ఆబ్వియో అంటూ ఉంటాం కదా, ప్రస్ఫుటం కనబడుతుంది కదండి అంటాం. యాంకర్ ఇండియా, సెంటర్ ఈస్ ఇండియా. దీన్ని మనం సెంటర్గా తీసుకొని మనం వర్క్ చేద్దాం. అలియన్స్, కూటమి, ఓకే, టుగెదర్నెస్ ఆఫ్ కంట్రీస్. So when it comes to under the table, it's like, it is swept or forgotten. Kani, what is the article telling? A lot of things have happened. Jarigini. అంటే యూరోప్కి కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భారతదేశానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక మనం వాళ్ళు అనుకున్నట్టుగా మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఏమొచ్చి మన వైపు చూసి ఏంటి వీళ్ళు ఏంటి రెస్పాండ్ అవ్వటం లేదు అని, రిగార్డింగ్ రష్యా ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్. సో చాలా విషయాలు దే కాంట్ బి జస్ట్ స్వెప్ట్ అండర్ ద టేబుల్. ఇవన్నీ అడ్రస్ చేయాలి, చేసి మనం అధిగమించి, ఎందుకంటే ఉన్న 64లో 57 ఆల్రెడీ ఆర్ విత్ చైనా. క్లోజ్ ఆన్ ది హీల్స్ ఇస్ యుఎస్. మళ్ళీ ఆథర్ గారు ఏమన్నారు? డెన్మార్క్ ఫార్మర్ దేశ హెడ్ అంటే ఇండియా, యూరప్, యుఎస్ఏ ఇండివిజువల్గా చాలా మంచి, బాగా పటిష్టమైన కంట్రీస్, చాలా స్ట్రాంగ్ కంట్రీస్. కానీ ఈ 3 కంట్రీస్ కలిస్తే ఆలోచించండి, అప్పుడు ఆటోక్రాటిక్ రూల్ అంటే ఏంటి? ఆటోక్రాట్, ఆల్ పవర్ఫుల్. ఆటోక్రాట్ రూల్ని మనం ఆల్ పవర్ఫుల్ రూల్ ఆర్ రూలర్. ఈ దేశాలు మనం ఫైట్ చేయాలంటే అందరం సమిష్టంగా పనిచేయాలి, లేకపోతే EU GDP పడిపోతుంది. భారతదేశం విల్ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ రాబోయే 10 ఏళ్ళలో. ఇవన్నీ జరుగుతాయి, కానీ చైనా మనందరికన్నా ముందంజలో వెళ్ళిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దాని మీద టోటల్గా మనం డిపెండ్ అవ్వకూడదు అని చాలా బ్యూటిఫుల్గా చెప్పిన ఆర్టికల్. సో ఐ థ్యాంక్ సుభాష్, మమతా అండ్ డాలీ for the slides and the copy right on time. And I also thank my colleague Shankar, who is recording these classes to you. I'm Dr. Srinivas Pulyapudi. We're getting these classes to you with the encouragement of Chairman Vinay Reddy Garu and the Director Srinivas Garu. So any kind of advice or suggestions to improve these classes, we are open to it. And let the seriousness of the examination to get a job start from tomorrow. The ball is rolling for many students. So we wish all the students who are job aspirants, all the very best. Thank you.